పురాణ పురుషుడు అధ్యాయం 8. వైశాఖ బహుళ తదియనాటి సూర్యాస్తమయము మంచుకొండలను రాగరంజితము చేయుచున్న దృశ్యమును చూచుచు లోయలో శతగోపుడు నడిచిపోవుచుండెను. చూచుచుండగనే లోయలోని ఆకాశమున ఎర్ర రంగు తెర తొలగింపబడి నల్లని తెర దింపినట్లు చీకటి పడెను. దానిపై మరలా సన్నని తెల్లని తెరలాగినట్లు తూర్పు దిక్కు నుండి చంద్రబింబము వెన్నెల పొరలను ప్రసరింపజేశాను. తెల్లని తెర నుండి జారుచున్న కుచ్చుల నూలుపోగుల వలె కూడా మంచు తుంపరులు సాగినవి. జగన్నాటకమందలి రంగముల మార్పులను గమనించుచు నడుచుచున్న శతగోపుడు రెండుగా చీలిన కాలిబాట దగ్గర నిలబడి కొండల నడుమ మలుపులు తిరుగుచున్న బాట వైపునకు పరిశీలించెను. అందేదో అలికిడి వినిపించినది. నిశీధమునందు పొదల నుండి కీచురాళ్ల శబ్దములు వినిపించుచున్నవి. మంచుగాలులు తాకిన అతని బంగారు మేని ఛాయ పాదరసమున ముంచినట్లు ఉండెను. కొండ గుబురల నుండి తటాలన సింహగర్జనం వినవచ్చెను. శతగోపుడు ఆనందముతో విప్పారిన నేత్రములతో మార్గమునకు ఎదురు చూచెను. ఒక పెద్ద సింహము తలయూపి జూలు విదిలించుచు ప్రవేశించి నోరు తెరిచి ఆవులించెను. కోరలు 4 చంద్రవంకల వలె మెరసినవి. ఆ సింహము వెనుక ఒక 18 వత్సరముల ప్రాయము గల యువతి పులిచర్మం వస్త్రముగా కట్టుకొని ఉయ్యారముగా నడిచి వచ్చుచుండెను. ఒక చేతిలో కమండలువు జపమాల, మరి ఒక చేతిలో త్రిశూలము. కేశవేశమును ఊర్ధ్వబంధనముగా ముడిచి సింధూర తిలకము ధరించిన ఆమె త్రిశూలము పట్టుకున్న హస్తముతో సింహము వీపు నిమురుచు వచ్చి నిలబడి మందస్మితము చేసెను. శతగోపుడు భుజములపై ఉన్న ఉత్తరీయమును తీసి నడుమునకు బిగించి సాష్టాంగపడి నమస్కరించి ఇట్లనెను. తల్లి శైలపుత్రి, ఏమి ఈ అపూర్వ దర్శనము? శైలపుత్రి: ఇది పూర్వదర్శనమే నాయన సనత్సుజాత. దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు అవతరించునని వినియుంటివి కదా. అతడు నిర్వహింపబోవు జగత్కార్యములు 2. అందు ఒకటి భూభార నిర్వాపణము అనగా సంహార క్రియ, రెండవది ధర్మ సంస్థాపనము. ఇందు నాకు కూడా కొంత భాగమున్నది. ప్రస్తుతము నేను వ్రజమందరి నందగోపుని భార్య గర్భమున యోగమాయగా నా అంశమును నిహితం చేయుచున్నాను. పురాణ పురుషుడన్నను నేనన్నను దేహములే వేరు కాని వెలుగు ఒక్కటే. అట్లు కల్పింపబడిన మా దేహములు స్థానములు మార్చబడును. నేను వానికి మారుగా కారాగృహమున ప్రవేశింపవలసి ఉన్నది. అటుపైన నేను మరలా కైలాస శిఖరమునకు తిరిగి వచ్చేదను. లీలార్థమై పురాణ పురుషుడు శంకరుని గూర్చి తపస్సు చేసి నా చిత్కళను ఆకర్షించును. సనత్సుజాతుడు: నా కర్తవ్యమేమి? శైలపుత్రి: ఈ దారి వెంట ఈ పర్వత శ్రేణిని అధిరోహింపుము. తెల్లవారు సరికి బదరికాశ్రమము చేరగలవు. అచ్చట కొందరు బ్రహ్మచారులు వేదాధ్యయనము చేయుచుందురు. వృత్రాసుర కథను వర్ణించినట్టు రుక్కులను అధ్యయనము చేయుచు 3 మాసములు క్షీరధారలతో తర్పణము చేసి నేతితో హోమము చేయమని ఆ బ్రహ్మచారులకు నా మాటగా ఉపదేశింపుము. తులసి, మంచిగంధము, వట్టివేరు సమిధులుగా వారు హోమము చేయవలను. ఈ దీక్షలో అంతరిక్షం నుండి దివ్యములైన దేహాణువులు ఉద్భవించును. అవి దేవకీ గర్భముననున్న దేహమునకు 7 ధాతువులై పుష్టి చెందును. ఆ ధాతువులతో పుట్టిన సుగంధమయమైన దివ్య శరీరము ఈ పురాణ పురుషునకు ఉపాధిగా పనిచేయవలను. అట్టి శరీరము గాన అంతరిక్షము నుండి వికాసమొందిన మనస్సు సత్వశుద్ధి కలిగి దేహపోషణమునకై పాలు, పెరుగు, వెన్న ఆహారముగా స్వీకరించును. సనత్సుజాతుడు: జగన్మాత, పురాణ పురుషుని జననము అర్ధరాత్రమున జరుగుట సంభావ్యమని తోచుచున్నది. మేమందరము కాపలి వారిని వశపరుచుకుని తిప్పలపరుట కన్నా వారికి నిద్రవేళ అయినచో మాకు అనుకూలము. శైలపుత్రి: నిత్యము జీవులకు నిద్రను ఉపదేశించున్నది నేనే కదా, భయపడకుము. సనత్సుజాతుడు: ఈ భరతభూమి పురాణ పురుషుని సాన్నిధ్యమును అనుభవించినను చిరకాలము గ్రుడ్డిరాజ్యముగా వర్ధిల్లవలసినదేనా? శైలపుత్రి: ఆ గుడ్డివానిపై నీకెందుల కనాదరము? వాడును నాకు మీ వంటి వాడే కదా. ఈ సంకోచనము క్షాళనమగుటకు నీ ఒకనాడు ఆ గుడ్డివాని ఇంటికి నడిచిపోయి బ్రహ్మోపదేశం చేయవలసి ఉన్నది.
ఆ ఉపదేశము వాని యందు వ్యర్థమగును, లోకమునకు ఉపకరించును. పురాణ పురుషుని ఉపదేశములతో పాటు నీ ఉపదేశమునకు కూడా స్థానమున్నది. సనత్సు జాతులు. పురాణ పురుషుని వసుదేవుడు కొనిపోవలసినది ఎచ్చటికి? శైలపుత్రి. ఇంకెచ్చటకు కొనిపోవును? చిరకాలం నుండి నందగోపుడు అభిమానించి శిక్షణమిచ్చుచున్నాడు కదా. నందగోపుని అభిమానించి శిక్షణమిచ్చుచున్నాడు కదా. ఆ శిక్షణ మెందులకో అతనికే తెలియదు. సనత్సు జాతుడు. అయినచో వసుదేవునితో నీ మాటగా చెప్పమందువా? శైలపుత్రి. కల్పాంత బ్రహ్మ విద్యాస్వరూపులైనను మీరందరూ లోకజ్ఞతలో పసిబాలురు. నీవు గర్గులకి ఈ వృత్తాంతము తెలిపి గర్గుల మాటగా మాత్రము చెప్పుమనము. సనత్సు జాతుడు. తల్లి, జరాసంధుడు అధర్వణ విద్యా దురంధరుడై భరతభూమికి సామ్రాట్టు కావాలని సంకల్పించుచున్నాడు. శైలపుత్రి. కావాలనని వాంఛించుచున్నాడు. సనత్సు జాతుడు. అతని ధ్యేయము కూడా వేదధర్మ పరిరక్షణమే కదా. శైలపుత్రి. అమాయకుడా, వేదమన్నచో మంత్రార్థములు కాదు. తనకు నచ్చిన మార్గము ధర్మమని బద్ధుడగువాడెవడను వేదధర్మమును గ్రహింపలేడు. తనకు నచ్చని వారిని నాకు బలియిచ్చువాడు జరాసంధుడు. జీవుల యుగాంతర చరిత్రలలో జనన మరణముల నరజాతికి వలె మాకు లెక్కలోనివి కావు. కనుకనే జరాసంధుడొసగిన నరబలను వాని కర్మకు వదిలి ఆ దేహములు విడిచిన జీవులను నేను స్వీకరించి తిని. పరమేశ్వరుడు దయాస్వరూపుడు. దయలేనివాడు, గర్వము చెందినవాడు, వేదము నెరిగినవాడు ఎట్లగును? ఇక నీవు పురోగమించి నీ కర్తవ్యము నిర్వర్తించి మరలా శతగోపుడుగా గోవ్రజమును చేరుకొనుము. ఇట్లు పలికి శైలపుత్ర సింహమును నడిపించుకొనుచు వెనుదిరిగి కొండ మలుపులలోనికి మాయమయ్యాను. వెన్నెలలో పర్వత శిఖరాగ్రమునపైనున్న మంచుపై ప్రతిబింబించి అన్ని శిఖరములను కైలాస శిఖరముల వలె సనత్సు జాతిని కన్నులకు గోచరించెను.